ఫ్రెండ్స్ చూడండి మొక్క ఎలా పడిపోయిందో. ఇది కదపడం కూడా కష్టంగానే ఉంది. గాలికి నిన్న ఫుల్గా ఇది వచ్చి పడిపోయింది. చూసారా సేమ్ మొక్క కానీ భలే ఇలా నాటితే అలా వచ్చేస్తున్నాయి ఈ వైట్ ఫ్లవర్స్. చూసారా మందారాలు ఎన్ని పూసినాయో. ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి పూయటం. అయ్యయ్యో గాలి కోసం ఫ్రెండ్స్ చూసారా ఎలాగిరిగిపోయింది. కుండి మొక్క అంతా పడిపోయింది. పెద్ద మందార మొక్క. ఓ గాడ్, అయ్యయ్యో కుండి మొత్తం విరిగిపోయింది. నిన్న వర్షం పడింది ఫ్రెండ్స్, గాలి కోసం మొత్తం కుండి మొత్తం విరిగిపోయింది. మంచి గట్టి కుండి, చాలా బాధేసింది నాకు. మొక్కలు బాగా చిగురులు వస్తున్నాయి. ఈ ఎల్లో ఆకులు ఎల్లో అయిపోయినాయి, ఆకులు తీసేద్దాం. ఇప్పుడు ఇది ఎవరికో ఇచ్చేయాలి ఫ్రెండ్స్, చాలా పెద్దగా అయిపోయింది మొక్క. ఇప్పుడు నేల మీద వేసుకున్న వాళ్ళకి ఎవరికి ఇచ్చేయడమే. ఇంకా ఉన్నాయండి బోల్డ్, ఇంకా బోల్డ్ ఉన్నాయి. మందార మొక్క ఇంకా రెండో ఒకటో ఉన్నది కదా, సరిపోతుంది మనకి. ఎవరికి అడిగి ఇచ్చేయచ్చు. ఇదో మందారం ఉంది కదా, సేమ్ మందారం, అది కలరు ఇలాగ రెడ్ మందారమే పడిపోయింది. మొగ్గలు వస్తున్నాయి. డాలియా ఫ్లవర్స్ అయితే అలా వస్తున్నాయి మెల్లగా. తోటకూర చాలా ఉంది ఫ్రెండ్స్, హార్వెస్ట్ చేయలేదు. దానిమ్మ మొక్క మళ్ళీ ఇక చిగురు వస్తుంది చూడండి వర్షానికి. మొన్నటి వరకు అన్నీ ఎండిపోయినవి అన్నీ తీసేస్తాను. తీసేసి ఇలాగ ఈ మొక్క దగ్గర వేసేస్తాను. జామ మొక్కలు కూడా బోల్డ్ వచ్చాయి. ఇక్కడ జామ మొక్క వచ్చేసింది. ఈ జామ చెట్లు అట్లంతలు అవే భలే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదిగో చూసారా, ఇందులో ఒకటి వచ్చేసింది, అదంతలో అదే సీడ్స్ పడి వచ్చింది. మొత్తానికి ఎంత పెద్దగా అయిందంటే, ఇక్కడ ఒకటి, అక్కడ చిన్నది ఇప్పుడు చూపించానా, ఇదేమో పెద్దది. ఇగో దీనిలో రెండు, ఇవి కూడా సీడ్స్ పడి వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇది బ్లాక్ కలర్లో ఉంది, ఇది ఏ జామో తెలీదు. ఇది వైట్ కలర్ జాము, ఇవి కూడా పెద్దవి అయిపోయి. తోట కూడా చూసారా ఎంత పెద్దగా ఉందో, పెద్ద పెద్ద ఆకులు వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి ఇవి మొగ్గలు. చూసారా ఎన్ని మొగ్గలు వచ్చాయో. మొన్న ఇది ఇచ్చాను కొంచెం, కిచెన్ వేస్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఇక్కడ పక్కకి ఇచ్చాను కిచెన్ వేస్ట్. దీనికి కూడా కిచెన్ వేస్ట్ ఇచ్చాను. కిచెన్ వేస్ట్ ఇచ్చాక అప్పుడు కొంచెం జిగురు వస్తుంది. దొండపాదు ఉంది కదా అందులో, ఇది కిచెన్ వేస్ట్ ఇచ్చాక ఇక పాకుతుంది. అది చూసారా ఎలా పాకుతుందో, చిగురు బాగా వస్తుంది. దీనికి కూడా మన కిచెన్ వేస్ట్ ఇచ్చాను. ఇది చాలా బాగా వచ్చాయి పచ్చిమిర్చి ఫ్రెండ్స్, హార్వెస్ట్ చేశాను. ఇంకా ఉన్నాయి పచ్చిమిర్చి చూసారా. దీతనే ఇంకా నేను ఇందాకనే హార్వెస్ట్ చేస్తాను మామూలు. తోట కూడా చూడండి ఎంత పెద్దగా అంటే, మరి ఇంకా రెండు మొక్కలు అయితే చాలా కూర అయిపోద్ది ఫ్రెండ్స్, అంత పెద్దగా ఉన్నాయి తోటకూర. అసలు ఇది అలాగ ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు సరిపోద్దేమో. ఇది పెద్ద పెద్ద మొక్కలు, చాలా హెల్తీగా వచ్చింది అసలు తోటకూర. ఇది చూడండి, ఇది వంకాయ వచ్చింది మళ్ళీ దీనికి. ఇవి భలే వంకాయల్లో ఉంటున్నాయి ఈ వంకాయలు. మూడో ఎన్నో వెరైటీలు ఉండాలా, బ్లాక్ వేస్తే రాలేదు ఫ్రెండ్స్. ఇది దాలియా మొక్క ఇందాక ఇక ఇలా చిన్నగా, ఈ చిన్నది సింగిల్ లేయర్ చూపించాను కదా, అలాగే ఇప్పుడు నేను కొన్నాను అన్నానే మొన్న. ఇది ఆ సీడ్స్ ఏమో ఇలా డబల్ లేయర్ వచ్చింది ఫ్రెండ్స్, ఇలా ముద్దగా వచ్చింది దానియా. ఇవి ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించిన సీడ్స్ అనమాట. ఇవి ఇంకెక్కడో తీసుకొచ్చాను. ఇదైతే 1 లేయరే వచ్చింది. ఇదైతే చూసారా ముద్దగా వచ్చింది బలగా. చాలా బాగా
తులసం చూసారా ఎంత నీట్గా ఉందో. వర్షం పడింది 4 రోజులు, నేను వాటర్ కూడా ఇచ్చాను, అందుకే మంచిగా వచ్చింది. ఎక్కడ పడితే అక్కడే తోటకొస్తాను, ఇది కుండీలోనే తోటకూర. ఇది మందార పువ్వుకి నేను ఎండకొచ్చి ఇది ఇచ్చాను, మట్టి వేసాను ఇక్కడ మళ్ళీ వస్తుందని. కాకరపాకు చూసారా ఎందులో అలా వేసుకుని మొలిసిపోయిందో, అదంతలాగా. చామంతులు ఇప్పుడు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదేమైనా ఏదైనా చెక్కేసిందో ఏంటో అలాగండి, మొగ్గలు వస్తాయి కోసం కూడా. నవంబర్కి మంచిగా వస్తాయేమో మొగ్గలు చామంతి. ఇదే మొన్న చిన్న పచ్చిమిర్చి చెట్టుంటే వేసాను కొంచెం, చూసారా ఎంత చక్కగా వస్తుందో అలాగని. ఇంకా ఇందులో ఉన్నాయి సీడ్స్ వేసినవి కొద్ది కొద్దిగా ఉన్నాయి కదా, ఈ వీడ దగ్గర తీసి నాటుకోవాలి. పెద్ద దాంట్లో చేస్తాను, అనవసరంగా మంచి కుండి పడిపోయింది, గాలికి ఇరిగిపోయింది, అసలు చాలా బాధ వేసింది నాకు. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి నేను పట్టించుకోలేదు నా మొక్కలే నా ప్రాణము. చూసేటంటే చూసారా ఇక్కడ మళ్ళీ ఈ దొండపాదులు చూడండి ఎలా వస్తున్నాయా, దొండకాయలు కాయలు చూడండి వస్తున్నాయి. ఇదొక కాయ, ఇవి భలే ఇరికిరికలోనే ఉంటాయి. ఇది ఇక్కడే 2, 3 కాయలు ఉన్నాయి. ఇదొకటి 2, 3 కాయలు అలా. దొండకాయలు వస్తే మాత్రం భలే వస్తాయి ఫ్రెండ్స్, ఒక దగ్గరే వచ్చేస్తుంది బాగానే. నల్ల దేవుడు